ఒకసారి ఒక లోభి వ్యాపారి అక్బర్ రాజు సభకు వచ్చి, బీర్బల్ నాకు ఒక పొదుపు కథకు సమాధానం చెబితే 1000 బంగారు నాణేలు ఇస్తానని వాగ్దానం చేశాడు అని ఆరోపించాడు. అక్బర్ రాజు దీనిని పూర్తిగా నమ్మకపోయినా బీర్బల్ను వెంటనే పిలిపించాడు. బీర్బల్ మాత్రం అలాంటి వాగ్దానం తాను చేయలేదని స్పష్టంగా చెప్పాడు. నిజం తెలుసుకోవాలని అక్బర్ రాజు స్వయంగా జోక్యం చేసుకుని వ్యాపారిని అడిగాడు, బీర్బల్కు నీవు ఏ పొడుపు కథ అడిగావు అని. వ్యాపారి గర్వంగా ఇలా చెప్పాడు, ఒక మనిషి తలపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో చెప్పమని అడిగాను. ఆయన సమాధానం చెప్పలేకపోయాడు కాబట్టి నాకు బంగారు నాణేలు ఇవ్వాలని ఒప్పుకున్నాడు. అప్పుడు బీర్బల్ ప్రశాంతంగా అక్బర్ వైపు తిరిగి ఇలా అన్నాడు, మహారాజా, ఈ పొడుపు కథకు నేను సమాధానం చెప్పనా? ఒక మనిషి తలపై ఉన్న వెంట్రుకల సంఖ్య ఎంత ఉంటుందో, ఈ వ్యాపారి హృదయంలో ఉన్న అబద్ధం మరియు మోసపు తంతువుల సంఖ్య కూడా అంతే, లెక్కించలేనంతగా ఉన్నాయి. కాని నా మాట నిజమా కాదా తెలుసుకోవాలంటే అతను నా తల వెంట్రుకలను ఒక్కొక్కటిగా లెక్కించవచ్చు. నేను ఇక్కడే కూర్చుని వేచి చూస్తాను. సభ మొత్తం ఒక్కసారిగా నవ్వులతో మారుమోగింది. వ్యాపారి అబద్ధం బయటపడడంతో సిగ్గుపడి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. నీతి: లోభం మరియు అబద్ధం చివరికి మనకే శిక్షగా మారుతాయి. 99% మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా ఛానల్కి సపోర్ట్ చేయండి బ్రో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.